ఈ మొత్తం సీరీస్ ఈ కంప్లీట్ వీడియోస్ గాని ఇవంతా కూడా డామ్‌కి సంబంధించినయి. డామ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి? డామ్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది రియాక్ట్‌కి గాని, యాంగులర్‌కి కానీ, వ్యూ.జేఎస్‌కి కానీ వీటన్నిటిని నేర్చుకునే ముందు డామ్‌ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చూపించరు. దానివల్ల వాళ్ళు ఒకసారి లోపల యాంగులర్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక ఎలిమెంట్‌ని ఎలా సెలెక్ట్ చేయాలి? దాంట్లో మోడిఫికేషన్ ఎట్లా చేయాలి? తర్వాత ఈవెంట్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు దాంట్లో జరుగుతున్నవేంటి? వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? టార్గెట్ అంటే ఏంటి? ఇలాంటి చాలా ఇష్యూస్‌ని పూర్తిగా క్లారిటీ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, లెట్ అస్ సీ ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ వాట్ ఈస్ డామ్ అండ్ ఎందుకు అనేది కూడా చూద్దాం. బేసిక్‌గా డామ్ అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్‌సైట్ తీసుకోండి. మన వెబ్‌సైటే తీసుకుందాం. అది ఇది ఎందుకు ఎడిపోలి.in అనే వెబ్‌సైట్ తీసుకుందాం. ఈ వెబ్‌సైట్ మన పేజ్ మీదకి లోడ్ అవ్వగానే మీకిక్కడ చూస్తే కన్సోల్ లోపల ఓకే. ఎర్రర్స్ ఉంటే ఉండనియండి. ఆ! ఇప్పుడు ఈ పేజ్ లోడ్ అవ్వగానే ఈ పేజ్‌కి సంబంధించిన మొత్తం స్ట్రక్చర్ ఈ ట్రీ స్ట్రక్చర్ లాగా ఈ రకంగా మన రూట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్, బాడీ, హెడ్ ఇవన్నీ ఇట్లాగా ఒక స్ట్రక్చర్‌లా క్రియేట్ అవుతాయన్నమాట. ఆ స్ట్రక్చర్‌కి ఒక రిఫరెన్స్ ఉంటది. ఆ రిఫరెన్స్ పేరు డాక్యుమెంట్. బేసిక్‌గా దిస్ డాక్యుమెంట్ ఓకే. దీన్నే ఆబ్జెక్ట్ అనుకుందాం ప్రస్తుతానికి. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌లో మీ పేజ్ మొత్తానికి సంబంధించిన లింక్ ఉంటుందన్నమాట. ఈ పేజ్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో అంటే కీ వాల్యూ పెయిర్స్‌లో మనకి మెయింటైన్ చేస్తుంది. అల్టిమేట్‌గా కీ వాల్యూ పెయిర్స్ అనంటే అదొక ట్రీ స్ట్రక్చర్ కిందకే వస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా డామ్ అంటే చూసారు కదా! ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌లో మొత్తం నేను ఇట్లా మౌస్ మూవ్ చేయగానే పేజ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. దీంట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకోవాలి అనంటే మీరు కన్సోల్.dir ఆఫ్ డాక్యుమెంట్ అని కనుక టైప్ చేస్తే ఈ డాక్యుమెంట్ లోపల మీకు కంప్లీట్ కీ వాల్యూ పెయిర్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో కంప్లీట్ యాక్సెస్ ఉంటుందన్నమాట మీకు. ఇప్పుడు హెడర్స్ ఇక్కడ ఇప్పుడు యాంకర్స్ అని తీసుకుంటే దీంట్లో ప్రస్తుతానికి ఏమి లేవు. లోపల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. యాక్టివ్ ఓకే. హ్మ్. యాహ్! యాక్టివ్ ఎలిమెంట్ ఈస్ బాడీ. ఈ బాడీ లోపల మీకు కావాల్సిన లింక్స్ అన్నీ ఉండడం. వీటన్నిటిని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ బేసికల్లీ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఈ ఆబ్జెక్ట్ మోడల్‌ని మనము యూజ్ చేస్తూ అంటే దీంట్లో ఉన్న మెథడ్స్, ప్రాపర్టీస్, ఈవెంట్ లిజనర్స్‌ని యూజ్ చేస్తూ మనం ఏం చేయొచ్చు అనంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేయొచ్చు. ఎలిమెంట్స్‌లో ఉన్న కంటెంట్‌ని రీడ్ చేయొచ్చు. ఒక్కొక్క ఎలిమెంట్‌ని మోడిఫై చేయొచ్చు. కొత్త ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయొచ్చు. అల్టిమేట్‌గా డామ్ ఈస్ టు యాక్సెస్, కంట్రోల్ అండ్ క్రియేట్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. డామ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనము ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలనుకోండి. ఏదైనా ఒక ఎలిమెంట్‌ని. యాక్సెస్ చేయాలంటే దానికి మనకి కొన్ని మెథడ్స్, ప్రాపర్టీస్ కావాలి. సో, ఆ మెథడ్స్, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక పేజ్ ఉంది. ఈ పేజ్‌లో ఎక్కడ పడితే అక్కడ హెచ్1స్, హెచ్2స్ ఉండొచ్చు. ఉండాలంటే నేను ఎలా హెచ్1స్, హెచ్2స్ ఇలాంటి ఎలిమెంట్స్‌ని నేను యాక్సెస్ చేయాలి అనంటే నేనేం చేయొచ్చు అనంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అని కాకుండా టాగ్ నేమ్ అని ఇవ్వండి. టాగ్ నేమ్ ఆఫ్ హెచ్2 అని ఇచ్చాననుకోండి. ఇప్పుడు నా పేజ్ మొత్తంలో ఎన్ని హెచ్2 ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆ హెచ్2 ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు ఒక కలెక్షన్ లాగా వచ్చేసింది. సో, ఇప్పుడు నేను ఏ మౌస్ మీదకి మూవ్ చేస్తే ఆ హెచ్2 ఎలిమెంట్స్ మీదకెళ్ళిపోతా ఉంటాననమాట. ఎక్కడెక్కడ హెచ్2 ఎలిమెంట్స్ ఉన్నాయో ఇదిగో ఒక హెచ్2 ఎలిమెంట్. ఇంకొకటి ఎక్కడో కింద ఇంకొక హెచ్2 ఎలిమెంట్. నాకు తెలిసి ఇదొక హెచ్2 ఎలిమెంట్ అయి ఉంటది. ఇదిగోండి హెచ్2 ఎలిమెంట్. అలాగే కింద ఇంకొక హెచ్2 ఎలిమెంట్ ఉంది. ఇది కూడా హెచ్2 అనే అనుకుంటున్నాను. కాదనుకుంటా. కాదట. ఇదిగోండి ఇది హెచ్2 ఎలిమెంట్. ఇదిగో. ఇది ఇంకొక హెచ్2 ఎలిమెంట్ మధ్యలో ఎక్కడో ఉంది సమ్‌వేర్. ఎనీవేస్ సో, ఇట్లా మనకి హెచ్2 ఎలిమెంట్స్ కావాలంటే హెచ్2 ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ ఐఎంజీ అని టైప్ చేశాను. ఇప్పుడు నా పేజ్‌లో ఉన్న ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ అన్ని. టోటల్ నా ఫస్ట్ పేజ్‌లో 66 ఇమేజెస్ ఉన్నాయంట. ఒక్కొక్క ఇమేజ్ ఇక్కడుంది. ప్రతీది ఈ ఇమేజెస్ ఫస్ట్ ఇమేజ్ ఏదో నాకు తెలీదు మరి. ఒకసారి ఎక్స్‌పాండ్ చేసి చూద్దాం. ఇదిగో ఫస్ట్ ఇమేజ్. నా లోగో ఫస్ట్ ఇమేజ్. తర్వాత ఇంకొక ఇమేజ్. ఇవన్నీ ఇమేజెస్ అన్నమాట. సో, నేను చెప్పేదేంటి అనంటే ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకునే ప్రాసెస్‌ని సెలక్షన్ అని అంటాం. సో, ఈ రకంగా సెలెక్ట్ చేయడానికి మన దగ్గర ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. సో, ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని, గెట్ ఎలిమెంట్స్ బై టాగ్ నేమ్ అని, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని. ఇక్కడ ఎలిమెంట్స్ అని వచ్చింది. ఇక్కడ చూసారా గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఇది ఒకటే ఎలిమెంట్‌ని ఇస్తుంది. అదే ఎలిమెంట్స్ బై టాగ్ నేమ్ అంటే ఎందుకంటే హెచ్2 అనే పేరుతోటి గాని, హెచ్1 అనే పేరుతోటి గాని చాలా ఎలిమెంట్స్ ఉండొచ్చు కదా! కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవాలంటే నేమ్ వచ్చేసి మనం గెట్ ఎలిమెంట్స్ అని యూజ్ చేయాలి. అలాగే ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఎందుకంటే సేమ్ క్లాస్ నేమ్‌ని చాలా వాటికి వాడొచ్చు కాబట్టి క్లాస్ నేమ్ తోటి కూడా తెచ్చుకునేటప్పుడు మనకి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. సో, దీనికొక సెపరేట్ డేటా టైప్ ఉంటది. అది అరే లాగానే కనపడుతది గానీ అరే కాదు. దాన్ని హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ అని అంటారు. క్వెరీ సెలెక్టర్ ఆల్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ ఉంది. ఈ మెథడ్ తోటి ఏంటంటే మీరు సీఎస్ఎస్ సెలెక్టర్స్ లాగా యూజ్ చేసుకొని ఏ ఎలిమెంట్‌ని కావాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ క్వెరీ సెలెక్టర్ అని గనక రాస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ మాత్రమే మనకి యాక్సెస్ అవుతుంది. ఈ రకంగా మనకున్న ఎలిమెంట్స్‌ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ థింగ్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ నేనేం చెప్తున్నాను ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయడం ఎలాగా అనే దాని గురించి మీకు చూపించాను. రైట్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ నేను రన్ చేసి చూపించాను. ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకునే పద్ధతి ఏంటి అని. అట్లాగే ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. వితౌట్ యూజింగ్ ద గెట్ ఎలిమెంట్ బై టాగ్ నేమ్ ఆర్ ఎనీథింగ్. అలాంటివి ఏంటి అంటే యాంకర్స్, బాడీ, డాక్యుమెంట్ ఎలిమెంట్, ఎంబెడెడ్ ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ ఇమేజెస్ అని ఉంది చూసారా? ఇది మనకి చాలా ఉపయోగపడుతది ఇన్ ద ఫ్యూచర్. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎందుకు అంత బాగా ఉపయోగపడుతదని నేను చెప్తాను. దీన్ని చాలా మంచి
ప్రాపర్టీ ఇది. ఈ ఎలిమెంట్స్‌ని డైరెక్ట్‌గా ఈ డాక్యుమెంట్ డాట్ అని చెప్పేసి డైరెక్ట్‌గా పేరు ఇచ్చేస్తే వచ్చేస్తుంది. అలాగే మనకి ఏ పర్టిక్యులర్ సెలక్షన్‌లో ఏ పర్టిక్యులర్ రిటర్న్ టైప్ ఉంటది అనే ఇంటర్వ్యూ క్వెషన్ చాలా సార్లు అడుగుతాడు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నాకొక పేజ్ ఉంది. ఐ జస్ట్ క్రియేటెడ్ ఎ స్మాల్ పేజ్. దీంట్లో కొన్ని హెచ్1స్ ఉన్నాయి. కొన్ని డివిజన్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్స్ ఉన్నాయి. కొన్ని డివిజన్స్‌కి సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చాను. కొన్ని డివిజన్స్‌కి ఐడీ ఇచ్చుకున్నాను. పారాగ్రాఫ్‌ని డైరెక్ట్‌గా నేను పి తోటి యూజ్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనము మన ప్రాపర్‌గా చూసుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనే మెథడ్‌ని యూజ్ చేసి గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనే మెథడ్‌ని యూజ్ చేసి ఐడీని గనుక మనం పాస్ చేసినట్లయితే మనకి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఇస్తుందన్నమాట. ద రిటర్న్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఈస్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. కావాలంటే మీరు ఇక్కడ చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే డిఐఆర్ అని అన్నప్పుడు ఇక్కడ వర్క్ చేయట్లేదు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే హెచ్‌టీఎంఎల్ డివ్ ఎలిమెంట్ అని వచ్చింది. దిస్ ఈస్ ద ఎలిమెంట్ టైప్ అన్నమాట. ద టైప్ ఆఫ్ ద రిటర్న్ వాల్యూ ఆఫ్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఈస్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. ఇది ఒక్కటే ఎలిమెంట్ ఇస్తుంది. అదే మీరు క్వెరీ సెలెక్టర్‌ని కనుక యూజ్ చేసి ఒక ఐడీని కనుక పాస్ చేస్తే అప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఐడీని పాస్ చేయడం అంటే ఇప్పుడు ఇక్కడ డి1 అనే ఐడీ ఏదైతే ఉందో ఆ ఐడీ మాత్రమే మనకి రిటర్న్ అవుతుంది. ఆ ఐడీ వాల్యూ ఒకటే రిటర్న్ అవుతుంది. కాకపోతే క్వెరీ సెలెక్టర్ అనేది మనకి నోడ్ లిస్ట్‌ని మనకి బేసిక్‌గా రిటర్న్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ కూడా మనము ఆహ్, కన్సోల్ లాగ్ చేసుకుందాం. క్వెరీ సెలెక్టర్ ఆల్ యాక్చువల్‌గా నోడ్ లిస్ట్‌ని ఇస్తుంది. క్వెరీ సెలెక్టర్ అనేది ఒకటే ఎలిమెంట్‌ని ఇస్తుంది కాబట్టి అక్కడ కన్సోల్ డాట్ లాగ్ అప్లై చేస్తే సరిపోతుంది. సార్ ఇది స్టాక్ బ్లిట్జ్ కాబట్టి కన్సోల్ డిఫరెంట్‌గా ఉంది. మన దాంట్లో మనము ఇక్కడ డిఐఆర్ అని రాయండి. మన దాంట్లో అంటే మన బ్రౌజర్ నార్మల్‌గా మన కోడ్‌ని మనం డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు డిఐఆర్ అనే రాయండి. అప్పుడే మీకు ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో వస్తుంది. ఇక్కడ కూడా క్వెరీ సెలెక్టర్ కూడా మనకి రిటర్న్ టైప్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంటే ఇస్తుంది. అదే గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని ద్వారా తెలుసుకున్నాం అనుకోండి. దిస్ విల్ గివ్ యూ హెచ్‌టీఎంఎల్ కలెక్షన్. దీని టైప్ వేరు. ఓకే. సో, కలెక్షన్‌లో మల్టిపుల్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అలాగే ఒకటే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్‌లో ఏముంది అని గనుక చూస్తే మనము హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ ఉంది. అంటే ఇట్ రిటర్న్స్ హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని వాటిని ఎలిమెంట్స్ గాని తీసుకొని దాని డేటా టైప్ చెప్తాను. ఒక్క నోడ్ లిస్ట్ అయిపోగానే నేను అదే పాయింట్ మీదకొస్తాను. ఏంటి డిఫరెన్స్ అది ఎట్లా ఉంటది అని. ఎప్పుడైతే మీరు క్వెరీ సెలెక్టర్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేస్తారో అప్పుడు నోడ్ లిస్ట్ డేటా టైప్ తోటి మనకి రిజల్ట్ వస్తుంది. మరి ఇప్పుడు మీరు అనొచ్చు నోడ్ లిస్ట్‌కి హెచ్‌టీఎంఎల్ కలెక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి అని. డిఫరెన్స్ చాలా సింపుల్ అండి. ఈ 2 ఒకటే రకంగా మెయింటైన్ చేస్తాయి గానీ దీని లోపల ఉండే మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ లాగ్ అని చూపించేసరికి మీకు ఎలిమెంట్‌గా డిస్‌ప్లే అవుతుంది. సింగిల్ ఎలిమెంట్స్‌ని ఎప్పుడు కూడా మీరు ఈ రకంగా లాగ్ యూజ్ చేయకండి. సింగిల్ ఎలిమెంట్స్ కోసం డిఐఆర్ యూజ్ చేయండి. కన్సోల్ డాట్ డిఐఆర్ యూజ్ చేయండి. అవసరం అప్పుడు. హ్మ్. ఓకే. సరిపోద్ది ఇక్కడ. వేర్ ఈస్ దట్? కన్సోల్ డాట్ డిఐఆర్ యూజ్ చేసుకోండి. కన్సోల్ డాట్ డిఐఆర్. డిఐఆర్ యూజ్ చేసినప్పుడు ఇట్లా కామా పెట్టలేము మనం. డైరెక్ట్‌గా జెడ్ ఇచ్చేసేయండి. ఇక్కడ దిస్ ఈస్ ఓకే. ఎందుకంటే కలెక్షన్ ఉంటే పర్లేదు. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ అండ్ నోడ్ లిస్ట్. హెచ్‌టీఎంఎల్ కలెక్షన్‌కొచ్చేసరికి ఈ ప్రోటోటైప్‌లో ఉండే మెథడ్స్ తక్కువుంటాయి. ఐటెమ్, నేమ్డ్ ఐటెమ్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. లెంగ్త్ ఎలాగా ఉంటది ఓకే. అదే నోడ్ లిస్ట్‌లో అయితే మనకి ఎంట్రీస్ అని, ఫర్ ఈచ్ అని, ఐటెమ్స్ అని, కీస్ అని, వాల్యూస్ అని ఈ మెథడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనము ఆ ఎలిమెంట్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఫర్ ఈచ్ యూజ్ చేసి గాని, కీస్ యూజ్ చేసి గాని, ఐటెమ్ యూజ్ చేసి గాని, ఎంట్రీస్ యూజ్ చేసి గాని మనం బెటర్‌గా హ్యాండిల్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్స్‌ని. అదే హెచ్‌టీఎంఎల్ కలెక్షన్‌లో ఈ ఫంక్షన్స్ లేకపోవడం వల్ల మనం ఫర్ లూప్ యూజ్ చేసి రాయాల్సొస్తది. ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్‌ని మనం ఇటరేటివ్‌గా యాక్సెస్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందులు పడాల్సుంటది. అదే మనం నోడ్ లిస్ట్‌లో అయితే డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. అంటే ఈ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చూపించబోతున్నాను. ఇప్పుడు నోడ్ లిస్ట్‌లో ఉన్న ఫర్ ఈచ్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకొని దానికి నాకు 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 2 పారాగ్రాఫ్‌లో ఉన్న డేటాని కన్సోల్‌లో ప్రింట్ చేయండి అని అన్నామనుకో. ఇప్పుడు ఫస్ట్ మనం ఆ ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సెలెక్ట్ చేసుకోవాలి అనంటే వేర్ సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేసి నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానో పారాగ్రాఫ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అన్నా సరిపోతుంది. సెలెక్టెడ్ గనుక ఏందని చూస్తే దాంట్లో మనకి సెలెక్టెడ్ ఐటెమ్స్ మనకొస్తాయి. ఇదిగోండి నోడ్ లిస్ట్ అనేది మనకొచ్చేసింది. 2 పారాగ్రాఫ్స్ మనకి ఇక్కడ సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేసుకోవాలి అంటే దాన్ని ఇటరేషన్ అంటారు. సెలెక్టెడ్ డాట్ ఫర్ ఈచ్ అనే మెథడ్ ఉండడం వల్ల ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఒక్కొక్క ఎలిమెంట్‌ని పాస్ చేసుకుంటూ ఆ ఎలిమెంట్‌లో ఉండే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఒక ఎలిమెంట్ వచ్చింది అనంటే దాంట్లో ఉన్న కంటెంట్‌ని డిస్‌ప్లే చేయాలి అనంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేయాలి. అలా యూజ్ చేసినప్పుడు ఇప్పుడు చూసారు కదా! గుడ్ ఫోన్ ఫర్ ఫోటోగ్రఫీ, మార్వెల్ ఇట్లా ఇవి పారాగ్రాఫ్‌లో ఉన్నటువంటి కంటెంట్. చూసారా ఇదిగో గుడ్ ఫోన్ ఫర్ ఫోటోగ్రఫీ పారాగ్రాఫ్‌లో ఉన్న కంటెంట్. అట్లాగే ఇప్పుడు ప్రొడక్ట్ టైటిల్‌లో ఉన్న వాటిని గనక నేను యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే వాట్ ఐ షుడ్ డు? ఇక్కడ కూడా సేమ్ క్వెరీ సెలెక్టర్ ఆలే వాడదాము. చెప్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లాస్ నేమ్‌ని బేస్ చేసుకొని నేను సెలెక్ట్ చేయాలి కాబట్టి వాట్ డు ఐ డు? ఐ విల్ సెలెక్ట్ బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. సో, అక్కడ ఈ సెలెక్టర్ లోపల డాట్ ప్రొడక్ట్ టైటిల్ అని పెడతాను. ఎందుకంటే నేను ఇచ్చిన క్లాస్ నేమ్ ఇదే కదా! ప్రొడక్ట్ టైటిల్ అని అన్నప్పుడు ఇప్పుడు నాకేం సెలెక్ట్ అవుతాయి? ప్రొడక్ట్ టైటిల్ అనే క్లాస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏదో స్పెల్లింగ్ తప్పు ఇచ్చి ఉంటాను. టీఐటీఎల్ఈ టైటిల్. హ్మ్.
సో ఇప్పుడు నాకు నోడ్ లిస్ట్లో 2 ఐటమ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వీటిని ఎట్లా ఇటరేట్ చేయాలంటే మళ్ళీ సేమ్ సెలెక్టెడ్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఫంక్షన్ ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. ఆ ఎలిమెంట్ని యూజ్ చేసుకుని మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈఎల్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని అన్నామనంటే దాంట్లో ఉన్న సెలెక్టెడ్ ఎలిమెంట్స్ వస్తాయి. సో మీరు సింగిల్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు క్వరీ సెలెక్టర్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఐడిని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఐడి D1కి ఐడి ఉంది కదా, హ్యాష్ D1 దీన్ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఓన్లీ ఈ ఒక్క ఎలిమెంటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి ఆ ఎలిమెంట్కి ఇప్పుడు నేను ఒక ఎలిమెంటే సెలెక్ట్ అయింది కాబట్టి డైరెక్ట్గా నేను సెలెక్టెడ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే సరిపోతుంది. సో డివిజన్ విత్ ఐడి ఇదిగోండి ఈ రకంగా మనకు వచ్చేసి. సో దిస్ ఈజ్ హౌ ద DOM అండ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ విల్ హెల్ప్ అస్ టు యాక్సెస్ ద ఎలిమెంట్. ఇప్పుడు యాక్సెస్ చేయడంతో సరిపోదు కదా, యాక్సెస్ చేయడంతో పాటు దానిని మోడిఫై చేయడం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చిన్నగా స్టైల్ తోటే చూపిస్తున్నాను. ఓకే, స్టైల్‌ని మోడిఫై చేసే చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇదేముంది స్టైల్ మోడిఫికేషన్ పెద్ద మ్యాటరా, ఆల్రెడీ CSSలో చేసుకోవచ్చు కదా అని. అలా కాదు. ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే క్లిక్ చేసినప్పుడు ఒక పని చేయడం, ఇట్లాంటి చాలా పనులు ఉంటాయి. కాబట్టి మీరు అలాగా ఈజీగా కొట్టి పడేయడానికి లేదు. సో మనం డెఫినెట్‌గా కొద్దిగా స్ట్రాంగ్‌గానే మనం తెలుసుకోవాల్సి ఉంటది. ఒకసారి చూద్దాం ఎట్లా చేయొచ్చు అనేది. సో హియర్ ఒక సెలెక్టెడ్ ఎలిమెంట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడిఫికేషన్ చేస్తున్నా. ఐ యామ్ ట్రైయింగ్ టు మోడిఫై ద కంటెంట్. ఐ యామ్ ట్రైయింగ్ టు మోడిఫై ద HTML ఎలిమెంట్ షేప్. సో హౌ టు మోడిఫై దిస్? సో ఇక్కడ చూడండి సెలెక్టెడ్ డాట్ అంటే సెలెక్టెడ్ అంటే ఏదైతే ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఎలిమెంట్ అంటే ఈ డివిజన్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్టెడ్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అన్నాడు. ఇప్పుడు చూస్తే ఇక్కడ డివిజన్ విత్ ఐడి ఈజ్ ఈక్వల్ టు D1 అనేది రెడ్ కలర్లోకి వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ ఏబుల్ టు సెలెక్ట్ అన్ ఎలిమెంట్ అండ్ చేంజ్ ద కలర్ అంటే చేంజ్ ద స్టైల్ ఆఫ్ దట్. ఓకే, లేదు మీకు నచ్చలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సరే ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటి అని అంటే ఆల్రెడీ డివిజన్ విత్ ఐడి D1 ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ని మార్చాలి. డిఫాల్ట్గా ఉన్న కంటెంట్ని మార్చాలనుకోండి. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్టెడ్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఎడ్యుపాలీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్ ఫుల్ స్టాక్. ఇప్పుడు చూసారా, అసలు యాక్చువల్‌గా ఒరిజినల్ పేజ్‌లో ఉన్న కంటెంట్ వచ్చేసి డివిజన్ విత్ ఐడి D1 అనేది ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎడ్యుపాలీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్ ఫుల్ స్టాక్ అనే కంటెంట్ వచ్చేసింది. సో ఈ రకంగా కూడా మనము ఆ కంటెంట్‌ని మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టండి. సెలెక్టెడ్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే అంటే డిస్ప్లే ప్రాపర్టీ అని ఉంటుంది స్టైల్‌లో. డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు నన్ అన్నాను అనుకోండి, ఆ ఎలిమెంట్‌లో వేసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా ఉంచానంటే ఇప్పుడు డివిజన్ ఉంది. వాస్తవానికి ఈ డివిజన్ లోడ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడైతే స్టైల్ మార్చానో ఆటోమేటిక్‌గా ఆ డివిజన్ హైడ్ అయిపోయిందన్నమాట. మీరు అకార్డియన్స్ అని వీటిని చూస్తూ ఉంటారు కదా, అవి చేసినప్పుడు ఈ రకంగానే జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్‌గా దిస్ ఈజ్ హౌ వి ఆర్ ఏబుల్ టు డూ దట్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అండ్ మోడిఫైయింగ్ ద కంటెంట్. ఓకే, చిన్న మోడిఫికేషన్సే నేర్పించాను. ఇప్పుడు ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవడం, దాంట్లో స్టైల్ ఎట్లా మోడిఫికేషన్. ఇప్పుడు ఇంకా మనము చాలా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉంటాం. ప్రాజెక్ట్స్ చేస్తున్న కొద్దీ మీకు ఇంకా కమాండ్ పెరుగుతూ ఉంటది. HTMLలో మనం ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేసి దాన్ని ఆ ఎలిమెంట్స్‌ని డైరెక్ట్‌లీ ఇట్లా డిస్‌ప్లే చేయడం నార్మలే. కానీ మనకి రియల్ టైమ్‌లో ఎట్లా అంటే డైనమిక్‌గా మనం ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటది. మనకొచ్చే డేటా ఎంత ఉంటుందో తెలియదు. ఎన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలో మనకి ముందుగానే ఐడియా ఉండకపోవడం వల్ల మనము ఎలిమెంట్స్‌ని డైనమిక్‌గా జనరేట్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో ముందు అది డైనమిక్‌గా అంటే పెద్ద పెద్ద డేటా కంటే ముందు నార్మల్‌గా ఒక H1 ఎలిమెంట్‌ని ఎలా జనరేట్ చేయొచ్చు, దాన్ని ఎట్లా బైండ్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడేంటనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలిమెంట్‌ని క్రియేట్ చేయాలి ఫస్ట్. వేర్ న్యూ H1 ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఒక ఫంక్షన్ ఉంది. జస్ట్ లైక్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ లాగానే క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ ఉంది. దీంట్లో నేను ఒక కొత్త H1 ఎలిమెంట్‌ని క్రియేట్ చేస్తున్నా. చేసేసానా? చేసేసిన తర్వాత ఎలిమెంట్ క్రియేట్ అవుతది. కావాలనుకుంటే ఇప్పుడు మీరు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ న్యూ H1 అని గనుక మీరు అవుట్‌పుట్ గనుక చూసుకున్నట్లయితే మీకు భలే కనపడుతది. మీకు H1 ఎలిమెంట్ క్రియేట్ అయినట్టు కూడా కనపడిద్ది. చూడు ఇక్కడ అనవసరంగా ఎన్నొస్తున్నాయి. సరే ఇదిగోండి. ఓకే. ఇదిగో H1 మనకి స్పెషల్‌గా కనపడుతుంది కదా, ప్రాపర్‌గా H1 ఒకటి క్రియేట్ అయింది. కానీ దాంట్లో కంటెంట్ ఏం లేదు. సో కంటెంట్ కూడా పెట్టుకుందామా? న్యూ H1 డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ క్రియేటెడ్ బై జావాస్క్రిప్ట్. దిస్ H1 ఈజ్ క్రియేటెడ్ బై జావాస్క్రిప్ట్. ఇప్పుడు చూస్తే మీకు ఎలిమెంట్ మొత్తం కనపడుతుంది. H1 దాంట్లో కంటెంట్. కానీ ఇక్కడ మనకి డిస్‌ప్లే అవ్వట్లేదు కదా. ఏం చేద్దామనంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన ఎలిమెంట్‌ని తీసుకుపోయి మన బాడీకి అపెండ్ చేద్దాం. అంటే యాడ్ చేయడం లాంటిదన్నమాట. సో ఎలా చేయొచ్చు దాన్ని అనంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ డాట్ మీరు ఎక్కడికైతే బైండ్ చేయాలనుకుంటున్నారో అక్కడికి BODY బాడీ డాట్ అపెండ్ చైల్డ్ అని ఒక మెథడ్ యూజ్ చేసి అపెండ్ చైల్డ్ లోపల న్యూ H1 అనే ఎలిమెంట్. ఎందుకంటే ఈ ఎలిమెంట్ కొత్తగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ న్యూ H1 అనే వేరియబుల్‌లోనే ఉంది కాబట్టి అపెండ్ చైల్డ్ అనే ఫంక్షన్ ద్వారా మనము బైండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యూ విల్ ఫైండ్ ఔట్ న్యూ H1 ఇక్కడికి యాడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇదిగో. సో ఇది నార్మల్‌గానే కనపడుతుంది. నార్మల్ H1 లాగానే కనపడుతుంది. ఇదేం డిఫరెంట్ ఏం కాదు. ఇన్‌ఫాక్ట్ అదే HTML ఎలిమెంట్. దాంట్లో తేడా కూడా లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇదే కంటెంట్‌ని నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకుందాం ఊరికే. సేమ్ టు సేమ్ సైజులతో సహా సేమ్ ఉన్నాయి చూసారా? సో ఈ రకంగా మనము
కొత్త HTML ఎలిమెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ అపెండ్ చేసే పద్ధతిలో కొద్దిగా టెక్నిక్ వాడాల్సి ఉంటుంది. వేరే ఒక డివిజన్ ఉందనుకుందాం. ఈ డివిజన్కి ఒక ఐడి ఉంది. ఈ డివిజన్లో పెట్టాలి. ఇప్పుడు నా బాధ ఏంటి అని అంటే #D1 ఓకే, స్టైల్లో రాయాలి కదా, స్టైల్ #D1 ఇక్కడ ఒక BORDER బార్డర్ 2px సాలిడ్ రెడ్ పెట్టు, ప్యాడింగ్ ఒక 20px ఇస్తే మీకు ఆ బాక్స్ కనపడింది. అదిగో బాక్స్ ఉంది. ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసిన ఎలిమెంట్ని నేను ఎక్కడ పెట్టాను, నేను బాడీకి అపాయింట్ చేసేసాను. అట్లా కాకుండా ఈ డివిజన్లో కనుక పెట్టాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామనంటే బాడీ అని కాకుండా ముందు ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఎలిమెంట్లోనైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D1. ఇప్పుడు ఏమైందో చూడండి, ఏం లే, ఆ డివిజన్లోకి అపెండ్ అయింది. అంటే ఫస్ట్ ఏ డివిజన్లో మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకుని దానికి మీరు అపెండ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? యా. సో దిస్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ అన్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఒక్క ఎలిమెంట్ని ఇలా క్రియేట్ చేసాం. సపోజ్ నా దగ్గర అరే ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, నా దగ్గర లేకపోతే అరే ఆఫ్ కోర్సెస్ ఉన్నాయనుకోండి. ఆ కోర్సెస్ని నేను ఎట్లా క్రియేట్ చేయాలని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డివిజన్ బదులు నేను ఏమనుకుంటానంటే ఇక్కడ ఒక UL తీసుకుందాం అనుకుంటాను. సో ఒకసారి చూడండి ఎట్లా చేస్తాను. సో ఫస్ట్ అరే ఆఫ్ కోర్సెస్ తీసుకుందాం. వాట్ వీఆర్ గుడ్ ఎట్, వీఆర్ వెరీ గుడ్ ఎట్ React.js, వీఆర్ వెరీ గుడ్ ఎట్ Angular, వీఆర్ గుడ్ ఎట్ Mern, Mean, Java, Python, Cloud, DevOps. సో ఈ టెక్నాలజీస్, ఈ కోర్సెస్ని మేము ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ని కనుక నేను ఇప్పుడు ఒక లిస్ట్గా పెట్టాలనుకుంటున్నాను ఈ బాక్స్లో. ఎట్లా పెట్టొచ్చు అంటే ఇప్పుడు నేను మాన్యువల్గా సపరేట్గా క్రియేట్ చేయట్లేదు, HTML క్రియేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ని నేను జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేయబోతున్నాను. జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి ఎట్లా క్రియేట్ చేస్తాం. సో ఎలా క్రియేట్ చేస్తామనంటే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫర్ ఈచ్ రన్ చేస్తాం. ఫర్ లూప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఈచ్ రన్ చేసుకుంటే మీకు ఇటరేషన్ ఈజీగా ఉంటుంది. ఈ ఫంక్షన్లోకి ఒక్కొక్క కోర్సు మనకి పాస్ అవుతూ ఉంటుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్లోకి ఒక్కొక్క కోర్స్ కోసం ఒక్కొక్క ఎలిమెంట్ని డైనమిక్గా నేను క్రియేట్ చేస్తున్నాను. వేర్ NLI ఈజ్ ఈక్వల్ టు కొత్త డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. అంటే కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఎలిమెంట్ కదా ఫంక్షన్ యూజ్ చేయాల్సింది. LI ఇప్పుడు ఏమవుతుంది, కొత్త LI క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఎలిమెంట్ని డిస్ప్లే చేయమని చెప్దాం, మీకే కొద్దిగా బాగుంటుంది. console.log of NLI అన్నాను అనుకోండి. ఇప్పుడు ఎన్ని క్రియేట్ అవుతాయి LIs, అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నిసార్లు LIs క్రియేట్ అవుతాయి. సరిపోయిందా? రైట్. ఇప్పుడు LIs క్రియేట్ అవడమే కాదు, క్రియేట్ అయిన వెంటనే ఇక్కడ ఇవి క్రియేట్ అయిన వెంటనే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఆ క్రియేట్ అయిన వెంటనే దాంట్లోకి ఇన్నర్ HTML కూడా పెట్టుకున్నాను అనుకోండి. ఇన్నర్ HTML ఎలా పెట్టుకుంటాం, ఈ కోర్స్ ఇక్కడ పాస్ అవుతుంది కదా, ఆ కోర్సుని తీసుకొచ్చి నేను ఇక్కడ పాస్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఎన్ని LIs కావాలో అన్ని LIs వచ్చేసింది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఎందుకంటే ఒకసారి ఈ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం వచ్చేసప్పటికి ఈ NLI లోపలికి కొత్త ఎలిమెంట్ వచ్చి చేరుతుంది. అది కొత్త ఎలిమెంట్ వచ్చే లోపల నేను ఏం చేయాలంటే దాన్ని పైన UL ఇన్సర్ట్ చేసేసేయాలి. దానికోసం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D1 డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ NLI అన్నాను అనుకోండి. కొత్త ఎలిమెంట్స్ అన్ని దీంట్లోకి వచ్చి క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నాకు కొత్తగా నేను ఇంకొక కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్స్. సేవ్ అని క్లిక్ చేయగానే డేటా స్ట్రక్చర్స్ ఇదిగో చక్కగా పైకి వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు నేను ఎన్ని కోర్సెస్ అనేవి ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. దాన్ని ఎట్లా జనరేట్ చేయాలనేది సేమ్ కోడే పనిచేస్తుంది మనకి. వేరే కోడ్ రాయాల్సిన పని లేదు. డేటా ఎంత మారినా సరే ఆ కోర్స్ ఆ డేటా స్ట్రక్చర్ ఎలిమెంట్ జనరేషన్ స్ట్రక్చర్ మాత్రం సేమ్ ఉంటుంది. మీరు జీమెయిల్ చూసినా, ఫేస్బుక్ చూసినప్పుడు జీమెయిల్లో హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి. ఆ ఈమెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఎలా డిస్ప్లే అవుతున్నాయి, జుకర్ బాబాయ్ను లారీ పేజ్ ఇద్దరు కలిసి రాస్తూ ఉంటారు మీకు కాదు కదా. అట్లాగే ఫేస్బుక్లో పోస్ట్లు వస్తుంటే జుకర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి రాస్తారా, రాయరు. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఏ వెబ్ అప్లికేషన్స్ చూసినా వాటి ఇమేజెస్ అన్ని లేకపోతే వాటి UI ఎట్లా అవుతుంది అని అంటే దాన్ని ఎవరు మాన్యువల్గా టైప్ చేయరు, ఆటోమేటిక్గా కోడ్ అది జనరేట్ చేసి ఇస్తూ ఉంటుంది. సో అలా చేయాలి అని అంటే మనకి DOM చాలా అవసరం. సో ఈ రకంగా మనం DOM యూజ్ చేసి లిస్టులు క్రియేట్ చేసాం. రైట్. అట్లాగే మనం DOM యూజ్ చేసి టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇలాంటివి చాలా చేసుకోవచ్చు. ఓకే.